నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈరోజు పుష్ప 2కి సంబంధించిన మొదటి 8 రోజుల కలెక్షన్ గురించి, అలాగే ఈరోజు 9వ రోజుకి సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోస్కి సంబంధించిన మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మన ఛానల్లో అయితే నేను చెప్పడం జరుగుతుంది. 2025లో మన టాలీవుడ్ నుంచి చాలామంది పాన్ ఇండియా హీరోలు అయితే అడుగుపెట్టబోతున్నారు. ముఖ్యంగా నిన్న మన మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారికి సంబంధించిన SYG సంబరాల ఏటుగట్టుకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. గ్లిమ్స్ అయితే నిజంగా అదిరిపోయే విధంగా ఉంది. ఏదైతే సాయి ధరమ్ తేజ్ లుక్ ఉందో అది కూడా అద్భుతంగా ఉంది. అలాగే ఏదైతే బీజిఎం ఉందో బీజిఎం కూడా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఆ బీజిఎం ఏదైతే ఉందో. సో ఈ సినిమాని అయితే సెప్టెంబర్ 25, 2025లో తీసుకొస్తున్నట్టయితే మూవీ టీం ప్రకటించడం జరిగింది. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. SYG సంబరాల ఏటిగట్టు. సో పాన్ ఇండియా హీరోలు ఎంతమంది వచ్చినా తప్పలేదు. మన సౌత్ నుంచి, ముఖ్యంగా మన తెలుగు నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా తప్పలేదు. కానీ ఒక కంటెంట్తో రండి. ఖచ్చితంగా కంటెంట్తో వస్తే ఆడియన్స్కి ఈస్టా వెస్టా నార్తా సౌతా అనే సంబంధం లేదు. కంటెంట్తో వస్తే ఖచ్చితంగా సినిమాని ఆదరించడం ఆడియన్స్ పని. కాబట్టి ఖచ్చితంగా కంటెంట్తో రండి. ఏది పడితే ఆ సినిమా తీయకండి. ఏది పడితే ఆ సినిమా తీస్తే ఏదైతే విజయ్ దేవరకొండ గారి విషయంలో జరిగిందో, లైగర్ విషయంలో అలా అవుతుంది. కాబట్టి పాన్ ఇండియా హీరోలు రండి, పాన్ ఇండియా సినిమాలు తీయండి. మన తెలుగు వారు ఇంకా ఇండియా వైజ్గా వెళ్ళండి. కాకపోతే ఒక కంటెంట్తో సినిమా తీసుకురండి. కంటెంట్తో సినిమా తీసుకొస్తే ఖచ్చితంగా అదిరిపోయే విధంగా ఆడియన్స్ కూడా మీకు అద్భుత విజయాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సినిమాని అయితే 2025 సెప్టెంబర్ 25 తారీఖున తీసుకొస్తున్నామని చెప్పి నిన్న గ్లిమ్స్లో అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇదే రోజు ఇంకో పాన్ ఇండియా మూవీ అయితే రాబోతుంది. అది మన బాలయ్య బాబు గారు నటిస్తున్న అఖండ 2 సినిమా. సో అఖండ 1 సినిమా OTT రిలీజ్ అయినప్పుడు హిందీలో అదిరిపోయే రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమాను ఒకవేళ పాన్ ఇండియా సినిమాగా అఖండ 1ని రిలీజ్ చేస్తే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకునేదేమో. సో అఖండ 2 అయితే రాబోతుంది. అఖండ 2 పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సినిమా కూడా సేమ్ సెప్టెంబర్ 25, 2025లో రిలీజ్ కాబోతుంది. సో రెండు పాన్ ఇండియా సినిమాలు, అది మన సౌత్ నుంచి మన తెలుగు నుంచి. అంటే సో రెండింటికి మధ్యలో కాంపిటీషన్ ఉండకుండా, రెండింటికి మధ్యలో క్లాష్ కాకుండా ఏదైనా సపరేట్ డేట్స్లో వస్తే బాగుంటుంది. సో మన తెలుగు నుంచి ఇంకా పాన్ ఇండియా చాలామంది పాన్ ఇండియా హీరోలు రావాలి, కానీ అదిరిపోయే కంటెంట్తో రావాలని చెప్పి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు, రష్మిక మందన, ఫహద్ ఫాసిల్, రావు గోపాల్ గారు, జగపతి బాబు గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమా పుష్ప 2. సో ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు. ఈ సినిమా బిత్తారా దాదాపు 1056 కోట్లను కమాయించడం జరిగింది. దాదాపు 556 కోట్ల ప్రాఫిట్ అయితే సినిమా రిలీజ్ కాకముందే ప్రొడ్యూసర్ అయితే తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాకు బన్నీ దాదాపు 300 కోట్లను ఛార్జ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ఒక 10% బన్నీ తీసుకున్నట్టయితే తిరిగి, ఎందుకంటే వాట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఒక 10% తీసుకున్నట్టయితే దాదాపు ఒక సినిమా ఒక 2000 కోట్లను కమాయించింది అనుకోండి, ఒక 200 కోట్లు తిరిగి బన్నీ ఖాతాలోకి రాబోతుంది. అంటే మొదటి 300 కోట్లు, ఈ 200 కోట్లు కలిపి మొదటి 500 కోట్లు తీసుకున్న హీరోగా అయితే బన్నీ తన పేరునైతే అయితే ఇండియాలో ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా మన ఏదైతే మెయిన్ మార్కెట్ పుష్ప 2కి ఎప్పుడు ఉందో హిందీ మార్కెట్ నుంచే కొంత అద్భుతంగా కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మిగతా అన్ని సౌత్ లాంగ్వేజ్ నుంచి కొద్దిగా కలెక్షన్స్ అయితే డౌన్ కావడం జరిగింది. సో హిందీ మార్కెట్కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో హిందీలో ఈ సినిమా దాదాపు కొన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది ఈ నెట్ కలెక్షన్ రూపంలో, అలాగే లైఫ్ టైం విషయంలో కూడా. సో నెట్ కలెక్షన్ గురించి ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే, పుష్ప 2 సినిమా మొదటి 3 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 205 కోట్లను కమాయించడం జరిగింది. అలాగే మొదటి 5 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 339 కోట్లను కమాయించడం జరిగింది. అలాగే మొదటి 7 రోజుల్లో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ 406 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 8వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 28 కోట్ల 85 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజు అంటే ఈ రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 25 కోట్ల అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా మొదటి 9 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 460 కోట్ల 35 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో అలాగే హిందీ 9 రోజుల్లో హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 543 కోట్ల 21 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొదటి 9 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ ఎక్కువగా వసూలు చేసిన సినిమా ఏదంటే జవాన్ సినిమా ఈ 9 రోజుల్లో 398 కోట్ల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. కానీ ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ని మన అల్లు అర్జున్ గారు బద్దలు కొట్టి పుష్ప 2 సినిమాతో దాదాపు 460 కోట్ల నెట్ కలెక్షన్ అయితే హిందీ మార్కెట్లో వసూలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆల్ ఇండియాకి సంబంధించిన నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మొదటి 5 రోజుల్లో పుష్ప 2 సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 617 కోట్ల 50 లక్షల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు ఈ సినిమా దాదాపు 62 కోట్ల 32 లక్షల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 51 కోట్ల 63 లక్షలు వసూలు చేయడం జరిగింది. అలాగే 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 47 కోట్ల 12 లక్షల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు
ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 45 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా పుష్ప 2కి సంబంధించిన ఈ 9 రోజుల ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 824 కోట్ల 23 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పటివరకు మన ఇండియాలో ఎక్కువ నెట్ కలెక్షన్ కలెక్ట్ చేసే సినిమా ఏదంటే బాహుబలి 2 దాదాపు 1030 కోట్లను అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సినిమా దాదాపు ఇంకో 180 కోట్లను కలెక్ట్ చేసి ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి అయితే నెట్ కలెక్షన్ రూపంలో అడుగుపెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా 9 రోజులకు సంబంధించిన గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 972 కోట్ల 51 లక్షల రూపాయలు అయితే ఇప్పటివరకు పుష్ప 2 సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో ఈ 9 రోజుల్లో 201 కోటి 6 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 9 రోజుల్లో దాదాపు 1173 కోట్ల 65 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు బాలీవుడ్లో లైఫ్ టైం కలెక్షన్ ఎక్కువగా సంపాదించుకున్న మూవీ ఏంటంటే జవాన్ సినిమా దాదాపు 1168 కోట్లను అయితే కమాయించడం జరిగింది. సో ఇప్పుడు బాలీవుడ్ సంబంధించిన అందరి హీరోల రికార్డులను అయితే బద్దలు కొట్టి మన పుష్పరాజ్ అయితే 1173 కోట్ల 65 లక్షల రూపాయలు అయితే మొదటి 9 రోజుల్లో కమాయించడం జరిగింది. అలాగే పుష్ప 2 ఏదైతే త్రిబుల్ సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఉందో, ఏదైతే KGF 2కి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఈ 2 సినిమాలు కూడా దాదాపు 1200 కోట్లకు పైగా కమాయించడం జరిగింది. ఆ సినిమాలకు సంబంధించిన రికార్డు కూడా ఇంకో 2-3 రోజుల్లో ఎగిరిపోయే అవకాశం ఉంది. సో ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో ఎక్కువ కలెక్షన్ సాధించిన 3వ సినిమాగా అయితే నిలవబోతుంది. అలాగే ఈ సినిమాకి ఇంకా 2 వారాల సమయం ఉంది. ఈ 2 వారాల్లో సౌత్ నుంచి కానీ నార్త్ నుంచి కానీ సినిమాలు రిలీజ్కు సిద్ధంగా లేవు కాబట్టి ఈ సినిమా డిసెంబర్ 25 వరకు తొలి రికార్డ్ని అందుకోవాలంటే ఈ మధ్యలో ఏదైతే టైం ఉందో ఆ టైంలో అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవాలి ఖచ్చితంగా. లేదంటే ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అయితే డిసెంబర్ 25 తర్వాత తక్కువ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి బాహుబలి రికార్డ్ని అందుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ సినిమా ఏదైతే ఈ గ్యాప్ ఉందో గ్యాప్లోనే ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుంటే బాగుంటుంది. సో ఇదన్నమాట ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్. ఈ సినిమా బాలీవుడ్లో ఏదైతే ఎక్కువ కలెక్ట్ చేయడం సినిమా ఉందో జవాన్, ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ అయితే బద్దలు కొట్టడం జరిగింది. అలాగే నిన్నటి రోజు నేను మీకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ఇండియాలో ఎక్కువ నెట్ కలెక్షన్ కలెక్ట్ చేసే సినిమా ఏదంటే బాహుబలి 2 కరెక్టే. ఒక అబ్బాయి అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1030 కోట్ల అయితే నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేయడం జరిగింది. సో ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు మన ఇండియా సినిమాలలో ఓవర్సీస్ మార్కెట్లో దంగల్ మినహాయించి, ఎందుకంటే దంగల్కి ఫేక్ కలెక్షన్స్ చూపించడం జరిగింది అని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. సో దంగల్ కాకుండా ఇండియాకి సంబంధించిన సినిమాల్లో ఎక్కువ ఓవర్సీస్ కలెక్షన్ సంపాదించుకున్న సినిమా ఏదనేది మీరు కింద కామెంట్ చేయండి. అగర్సే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.